పూర్వం రామచంద్రపురం అనే గ్రామంలో 80 ఏళ్ల రాములు ఉండేవాడు. అతనిని తెలివైన గొర్రెల కాపరిగా ఆ ఊరు మొత్తం మెచ్చుకునేది. ఆ ఊర్లో గొర్రెలున్న ప్రతి ఒక్కరూ రాములు ఇంటికొచ్చి ఎక్కువ కూలి డబ్బులు ఇస్తామని, తమ గొర్రెల్ని కాసుకురావాలని కోరేవాళ్లు. కాని రాములు ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న సింగమయ్య గొర్రెల్ని మాత్రమే కాసేవాడు. ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలోకి మేత కోసం పొద్దున్నే తీసుకువెళ్లి మళ్లీ చీకటి పడుతూ ఉండగా పాకలోకి తీసుకొచ్చేవాడు. మేత కోసం వెళ్లేటప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్క చేసుకుని తిరిగి అదే లెక్కతో వాటిని ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా రాములంటే సింగయ్యకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఒక రోజున, హైగోరు, ఏమిటి రాములు, డబ్బులేమన్నా కావాలా? డబ్బులు కాదు బాబు, ఈ ముసలితనం విశ్రాంతి కోరుకుంటుంది బాబు. తప్పులేదులే రాములు, వయస్సు 80 పైమాటే కదా. అవును బాబుగారు, తమరు పెద్ద మనసు చేసుకుని నా మనవడు సుధాకర్ని తమరి గొర్రెల కాపరిగా ఎట్టుకుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు బాబు. భలేవాడివి రాములు, నీ మనవన్ని నా గొర్రెల కాపరిగా పెట్టుకోమని నువ్వెంతలా అడగాలా చెప్పు. పెట్టుకుంటాను రాములు. కాని యువకుడు కదా, నీకున్న తెలివి ఉంటుందా అని తమరేమాత్రం సందేహపడకండి బాబుగారు. వైదేహితో పెళ్ళైనాక మా మనవల్లో చాలా మార్పు వచ్చిందయ్యా. బుద్ధిగా కూలి పనులకెళ్తున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి మనవరాలు వైదేహికిస్తున్నాడు. తెలివిలో నన్ను మించినవాడంటే నమ్మండి బాబు. నేనలా గొర్రెల్ని కాపలాగా నమ్మకంగా గాస్తున్నానో నా మనవడు కూడా అలాగే గాస్తాడయ్యా. అవును రాములు, సుధాకర్లో వచ్చిన మార్పు గురించి నేను కూడా విన్నాను. సరే, ఇప్పుడు తీసుకొస్తావా, రేపు తీసుకొస్తావా? తమరింటి దగ్గరే ఉంటారా బాబు? పొలం దగ్గరికి వెళ్తారా? నువ్వు తీసుకొస్తానంటే కాసేపు ఉంటాను రాములు. ఉండండి బాబు, నేనిట్ట వెళ్ళి అలా మనవణ్ణి తీసుకొస్తాను. రాములు సింగమయ్య దగ్గర నుంచి బయలుదేరాడు. ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్న సుధాకర్ దగ్గరికి తన భార్య వైదేహి వచ్చింది. గొర్రెల కాపరిగా వెళ్ళాలని తాతయ్య చెప్పినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానయ్యా. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కంగారు పడకుండా ఎలా ఉంటాను వైదేహి? నేను ఇంతవరకు తాతతో గొర్రెల కాపలాకి వెళ్ళలేదు. పైగా అడవిలో చాలాసార్లు పులిని చూశానని, దొంగలను కూడా చూశానని తాతయ్య ఎన్నోసార్లు చెప్పాడు. తెలివిగా ఆ పులి నుంచి, దొంగల నుంచి గొర్రెల్ని కాపాడుకొస్తున్నానని ఎన్నోసార్లు అన్నాడు. తాతయ్య చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. తెలివుంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తేలిగ్గా బయటపడొచ్చు. గొర్రెల్ని కాపాడుకోవచ్చు, అది పులైనా దొంగలైనా. అయినా నువ్వు కూడా చాలా తెలివైన వాడివయ్యా. అందుకే తాతయ్య నీకు ఈ గొర్రెల కాపరి పని మాట్లాడడానికి వెళ్లారు అని చెబుతూ ఉండగా రాములు సంతోషంగా ఇంటికొచ్చాడు. మనవడా, ఒరే మనవడా, ఎక్కడున్నావురా? ఆ పిలుపులు విని సుధాకర్, వైదేహీలు ఇంటి ముందుకొచ్చారు. పద మనవడా, సింగమయ్య గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు. తాతయ్య, ఇప్పుడు నేను కూలి పనులకి వెళ్తున్నాను కదా, ఈ గొర్రెల కాపరి పని అవసరమా? మనవడా, కూలి పనులు రోజు దొరకవురా. అదే గొర్రెల కాపరి పని మనం ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఉప్పుకి, తొక్కుకి, దేనికి ఇబ్బంది ఉండదు. పద మనవడా, ఇంటి దగ్గర మన కోసం బాబుగారు ఎదురు చూస్తా ఉంటారు. సుధాకర్ని తీసుకుని రాములు సింగమయ్య దగ్గరికి వచ్చాడు. సుధాకర్ సింగమయ్యని చూసి దండం పెడతాడు. రావయ్యా సుధాకర్, మీ గురించి మీ తాతగారు భలే గొప్పగా చెప్పారు. ఇక ఈ రోజు నుంచి నువ్వే నా గొర్రెల కాపరి. మీ తాత ఎలా నమ్మకంగా పనిచేసుకో. నీకు ఏ కష్టం నష్టం రాకుండా నేను చూసుకుంటాను. అలాగే బాబుగారు. రాములు ఎంత మురిపెంగానో మనవడి వైపు చూశాడు. సుధాకర్ని తీసుకుని గొర్రెలపాక దగ్గరికి తీసుకొచ్చాడు. సుధాకర్ గొర్రెల్ని లెక్కబెట్టుకున్నాడు. గొర్రెలతో అడవిలోకి వచ్చాడు. అతనికి పులి అడుగులు కనిపించాయి. ఎంతలా పులి అడుగులు కనిపిస్తున్నాయంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో పులుంటుందన్నమాట. బహుశా ఆ పులి నివాసం ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది. అది మాటు వేసి ఏదో గొర్రెని లాక్కెళ్లే ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తే పులి నుంచి గొర్రెల్ని కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు చుట్టుపక్కల గొర్రెలు మేతమేస్తున్నాయి. సుధాకర్ ఒక చెట్టు మీద నిలబడి దిక్కులు చూశాడు. పులి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఆ పులి ఎక్కడా కనిపించటం లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏది ఎలా దాడి చేస్తుందో, ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకైనా మంచిది, ఇప్పుడు నేను ఒక గొయ్యి తవ్వుతాను. అది గొయ్యి అని తెలియకుండా ఉండేందుకు కట్టెలను, ఆకులను పెడతాను. ఒకవేళ పులి దాడి చేయటానికి వచ్చినప్పుడు ఆ గొయ్యి దగ్గరికి తీసుకొస్తే సరిపోతుంది అని అనుకుంటూ గొర్రెల్ని చూస్తూ ఉంటాడు. గొర్రెలు చక్కగా మేతమేస్తూ ఉంటాయి. చెట్టు దిగి ఒక చోట తవ్వటం మొదలుపెట్టాడు. అదే అడవిలో నాగరాజు, గోవిందు అనే 2 దొంగలు ఒక పెద్ద చెట్టు చాటున దాక్కుంటారు. ఎరా గోవిందు, ఈరోజు మనం లేచిన గడియ బావున్నట్టు లేదురా.
అలా బాధపడితే ఎలారా? ఓపిక పట్టాలి. అయినా పొద్దుపోవటానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంతలో మనకి ఎవరో ఒకరు తెలివి తక్కువ వాడు కనిపిస్తాడు. అతన్ని బెదిరించి మనం అన్నీ దోచుకుపోదాం అనుకుంటూ ఉండగానే వాళ్ళకి కొంచెం దూరంలో పెద్ద పులి అటుగా వెళ్ళటం చూస్తారు. భయంతో ఏ చప్పుడు చేయకుండా అలా నిలబడిపోతారు. పెద్ద పులి నడుచుకుంటూ ముందుకు వెళ్ళి పెద్ద బండరాయి మీదకు ఎక్కి అడవి మొత్తం చూసింది. కొంచెం దూరంలో గొర్రెలు కనిపించాయి. సంతోషంగా గట్టిగా అరుస్తుంది. అంతే, గొర్రెల కాపరిగా ఉన్న సుధాకర్ ఉలిక్కిపడ్డాడు. గొర్రెలన్నీ అయోమయంగా చూస్తూ ఉంటాయి. వామ్మో, పులి గొర్రెల్ని చూసినట్టుంది. ఖచ్చితంగా గొర్రెల కోసం ఇటువైపు వస్తుంది. కట్టెలతో ఆకులతో కప్పిన గొయ్యి ముందు నేను గొర్రెల్ని నిలబెడతాను. అది దాడి చేయటానికి వచ్చి గోతులోనైనా పడుతుంది అనుకుని చెట్టెక్కి చూశాడు. పెద్ద బండరాయి మీదున్న పులి కనిపించింది. సుధాకర్కి ఒక్కసారిగా భయం వేసింది. చెట్టు మీద నుంచి చకచకా దిగాడు. గొర్రెల్ని తీసుకుని గొయ్యికి కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు. పెద్ద పులి గొర్రెల దగ్గరికి వచ్చింది. అంత దగ్గరగా పెద్ద పులిని చూస్తుంటే సుధాకర్కి వణుకు పుట్టింది. పెద్ద పులి కోపంగా సుధాకర్ని చూసింది. ఒక్కొక్క అడుగు గొర్రెల వైపు పులి వేసుకుంటూ వెళ్తుంటే సుధాకర్కి వణుకు పుడుతుంది. పులి నడుచుకుంటూ వచ్చి సుధాకర్ తీసిన గొయ్యిలో పడింది. అంతే, సుధాకర్ ఆలస్యం చేయకుండా ఆ గొయ్యి మీద పెట్టడానికి ముళ్ళకంపని తీసుకొచ్చి వేశాడు. పెద్ద పులి గట్టిగా అరుస్తూ ఆ గొయ్యిలో నుంచి బయటకు రాలేకపోతుంది. అలా ఆ రోజున పులి నుంచి తన తెలివితేటలతో గొర్రెల్ని కాపాడాడు. సింగమయ్య పాకలో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు. జరిగింది మొత్తం తాతకి వైదేహికి చెప్పాడు. అలా చేస్తే పులి ఆకలితో చనిపోతుందిరా మనవడా. అలా ఎలా చనిపోనిస్తాను తాతయ్య? ఆ పులికి ముక్కలు బొక్కలు కాకుండా ఆకుకూరలు పళ్ళు తినటం అలవాటు చేస్తాను. పులి ఎక్కడైనా పళ్ళు ఆకుకూరలు తింటదా? ఆకలికి తట్టుకోలేక అలవాటు చేసుకుంటుందిలే వైదేహి. నీ తెలివి బావుందిరా మనవడా. పులిని అలా గొయ్యిలో పడేలా చేశావు. మరి అడవిలో దొంగలు కూడా ఉంటారు, జాగ్రత్త బాబు. వాళ్ళకు కూడా తెలివితో తగిన విధంగా బుద్ధి చెప్తాడు. చెప్తాను వైదేహి. ఆ రోజు ముగ్గురు తినేసి పడుకుంటారు. మరుసటి రోజున ఒక బట్టలో రాళ్ళని కట్టుకొని గొర్రెలను మేత కోసం అడవికి తీసుకువెళ్తాడు. ఆ అడవిలో ఉన్న దొంగలకి ఒకచోట గొర్రెలను చూస్తున్న సుధాకర్ కనిపించాడు. ఒరేయ్ నాగా, ఒక్కడే ఉన్నాడు. బెదిరించి 2 గొర్రెల్ని తీసుకెళ్లి అమ్ముకుందాం, ఏమంటావ్? మరింకా ఆలస్యం ఎందుకురా, పద అని కత్తులు పట్టుకుని సుధాకర్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూడగానే అడవి దొంగలని అర్థమైపోయింది సుధాకర్కి. ఏయ్, మర్యాదగా నీ దగ్గరున్న డబ్బులివ్వు. సుధాకర్ తెలివిగా రాళ్లు కట్టిన బట్టల మూటని గట్టిగా పట్టుకొని, మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నా గొర్రెలు ఎన్ని కావాలని తీసుకువెళ్ళండి. నా దగ్గరున్న ఈ మూటని మాత్రం అడగొద్దు అని సుధాకర్ చెప్పగానే నాగరాజు గోవిందులు ముఖాముఖాలు చూసుకుంటారు. అందులో ఖచ్చితంగా విలువైనవి ఉంటాయి అని అనుకుంటారు. ఏయ్, అయితే ఆ మూట ఇవ్వు, లేదంటే నేను చంపేస్తాను. సుధాకర్ పరిగెడుతూ ఉంటాడు. అతని వెనకాలే దొంగలు కూడా పరిగెడుతూ ఉంటారు. సుధాకర్ సెలయేటి దగ్గరికి వచ్చి మూటని అందులో విసిరేశాడు. అంతే, నాగరాజు గోవిందులు కూడా ఆ సెలయేటిలో దూకారు. మూట కోసం వెతుకుతూ ఆ సెలయేట్లో కొట్టుకుపోతూ ఉంటారు. తెలివి తక్కువ వేధవలు అనుకుంటూ సుధాకర్ తన గొర్రెల దగ్గరికి వచ్చాడు. చీకటి పడుతూ ఉండగా గొర్రెల్ని తీసుకుని సింగమయ్య పాక దగ్గరికి వచ్చాడు. వాటిని పాకలో తోలి ఇంటికొచ్చాడు. జరిగింది మొత్తం చెప్పాడు. వైదేహి రాములు ఎంతగానో మెచ్చుకుంటారు. అలా సుధాకర్ తెలివితో గొర్రెల్ని కాపలాగాస్తూ ఉంటాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అదొక మారుమూల గ్రామం. పేరు రామచంద్రాపురం. పచ్చని పంటలతో, ఏ కల్మషం లేని మనుష్యులతో ఎంతో సందడిగా ఉండేది. అందుకు కారణం 10 ఏళ్ల వయసున్న చాందిని. తన వయసు చిన్నదే కాని మనసు మాత్రం మహా పెద్దది. చిన్న ఇల్లు, పాలిచ్చే ఆవు తప్ప జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేని ఆ చిన్నారి తల్లి ఊరి మొత్తాన్ని తలవాళ్లనుకొని బాబాయ్ అని, పిన్ని అని, పెద్దమ్మని, పెదనాన్నని, మామయ్య, అత్తయ్య అని ఇలా చనువుగా వరుసలు గలుపుతూ వాళ్లతో కలిసిమెలిసి ఉండేది. ఆవుని తీసుకుని వాళ్ళ ఇంటికెళ్ళి పాలు పితికి పాలు పోస్తూ ఉండేది. ఆ డబ్బులతోనే తను జీవిస్తూ ఆవుని చూసుకుంటూ ఉండేది. ఇంటి ముందు కట్టేసిన ఆవు దగ్గరికొచ్చింది చాందిని. ఆవు తల్లి, ఇక మనం బయలుదేరదామా? ఆవు ఆనందంగా తలూపుతుంది. అది చూసి చాందిని సంతోషపడుతుంది. పద తల్లి అని పాలిచ్చే ఆవుని తీసుకుని రంగయ్య ఇంటికొచ్చింది చాందిని. రంగయ్య మామా, ఓ సూరమ్మత్త, ఆవు తల్లి వచ్చింది, పాలు తీసుకోండి. చాందిని అలా పిలవగానే ఆ ఇంట్లో నుంచి రంగయ్య మామ గిన్నెతో వచ్చాడు. చాందిని పాలు పితికి ఆ గిన్నెలో పోసింది. రంగయ్య డబ్బులిచ్చాడు.
20 దినాల డబ్బులు మొత్తం ఉన్నాయి తల్లి, లెక్క చూసుకో. లెక్క చూసుకోవడం ఏమిటి మామా, ఉంటాయిలే. అలా కాదు తల్లి, డబ్బులు ఒక చేతి నుంచి మరో చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్క చూసుకోవాలి. అప్పుడు ఇచ్చినాళ్ళకి తీసుకున్నాళ్ళకి నమ్మకం మరింతగా బలపడుద్ది. చాందిని లెక్క చూసుకుంటుంది. 20 రోజుల డబ్బులు సరిపోయాయి మామా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది తల్లి. నీకోసం మీ గోపాయ్ బాబా ఎదురు చూస్తా ఉంటాడు, ఎల్లమ్మా. అలాగే బాబాయ్. చాందిని ఆవును తీసుకుని రంగయ్య ఇంటి నుంచి బయలుదేరింది. అలా నడుచుకుంటూ గోపయ్య ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. అదే ఊళ్ళో సుధాకర్, దయాకర్ అనే 2 పని దొంగలున్నారు. ఇంటి దగ్గర పనికని బయలుదేరి చెరువుగట్టు దగ్గర కూర్చొని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. రోజులాగానే ఆ రోజు కూడా చెరువుగట్టును కూర్చున్నారు. ఎరా సుధా, మనం నిన్న ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నట్టు ఏదైనా ఆలోచన చేశావా? చక్కని ఉపాయం ఏమైనా దట్టిందా? ఒరేదయ్యా, ఇలా అంగడికెళ్ళి అలా కొనుక్కోవటానికి అది అరటిపండు కదురా ఉపాయం. ఎంత బాగా మన బుర్రలకి పదును పెడితే అంత మంచి ఉపాయం దడుతుంది. ఓహో, ఇప్పుడు మనం మన బుర్రలకి పదును పెట్టాలి, అంతే కదా? అంతే కదా అంటే నీ మాటల ఉద్దేశం ఏంటో నాకు బోధపడలేదు. నువ్విక్కడే ఉండు, నేను మల్లయ్య ఇంటి వరకు వెళ్ళొస్తాను. సుధాకర్ అయోమయంగా ముఖం పెట్టి, ఏ మల్లయ్య ఇంటికి వెళ్తావురా? అదేరా, మొండి కత్తులకి కత్తెర్లకి పదును పెడతాడు చూడు, ఆ మల్లయ్య ఇంటికి. ఉన్న పలంగా ఆ మల్లయ్య ఇంటికి వెళ్ళడం ఎందుకురా ఇప్పుడు? ఒరే సుధా, వయసులో నువ్వు నాకంటే పెద్దవాడివి కావచ్చు, కానీ తెలివిలో మాత్రం చిన్నవాడివేరా. సుధాకర్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. మల్లయ్య దగ్గర పదును పెట్టే రాయింటుంది. నేనెళ్ళి ఆ రాయిని తీసుకొస్తాను, నెత్తి మీద రాస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా మన బుర్రలకి పదును పెట్టినట్టు అవుతుందిగా. ఇదేరా తెలివంటే అంటూ గర్వంగా చెప్పాడు దయాకర్. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా కోపంగా దయాకర్ని చూస్తూ ఉంటాడు. దయాకర్ ఆ చూపులకి భయపడిపోతూ, నా తెలివిని చూస్తే నీకు కుళ్ళురా, అందుకే అలా కోపంగా చూస్తున్నావు అని అంటాడు దయాకర్. సుధాకర్ అలా కోపంగా చూస్తూనే ఉంటాడు. చాందిని ఆవును తీసుకుని గోపయ్య ఇంటికొచ్చింది. బాబాయ్, పిన్ని, ఆవు తల్లొచ్చింది, పాలు తీసుకోండి. సుశీల గిన్నెతో ఆవు దగ్గరికి వచ్చింది. చాందిని పాలు పితికి పోసింది. సుశీల డబ్బులిచ్చింది. మొత్తం ఒకసారి ఇవ్వచ్చు కదా పిన్ని, ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వడం మీకు ఇబ్బందే కదా. ఇబ్బంది ఏం లేదులే చాందిని, పైగా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పిన సలహాతోనే పొలం దిన్ని పంటలు వేస్తున్నాం కదమ్మా. ప్రతి పంట ఏ నష్టం లేకుండా మంచి రాబడినిస్తుంది. డబ్బులున్నాయి, మేము సంతోషంగా ఉన్నాం. అందుకే తల్లి, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తున్నా. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి పిన్ని. మీరు బాగుంటే నేను బాగుంటాను, నా ఆవు తల్లి కూడా బాగుంటుంది. వస్తాను పిన్ని, కాసేపు ఆగు తల్లి, చెద్దన్నం తీసుకొస్తాను. సుశీల ఇంట్లోకి వెళ్ళింది. చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉండగా సుశీల చద్దన్నం తీసుకొచ్చి ఇచ్చింది. చాందిని చద్దన్నాన్ని తీసుకొని మేత కోసం ఆవుని చెరువు వైపు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెరువు కట్టున కూర్చున్న పని దొంగలు సుధాకరు, దయాకరు చాందిని దగ్గరున్న ఆవుని చూస్తారు. అప్పుడే సుధాకర్కి ఒక ఉపాయం తడుతుంది. సంతోషంగా, ఒరే దయా, నాకొక ఉపాయం తట్టిందిరా, ఇంకా ఆలస్యం ఎందుకురా, బయటికి గక్కు. ఈ రోజు రాత్రికి మనం చాందిని ఆవుని దొంగతనం చేద్దాం అని చెప్పగానే దయాకర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నీ ఉపాయం బావుందిరా, చాందిని ఆవుని దొంగతనం చేసి పాలు మనం అమ్ముకోవచ్చు గదా. ఒరే పిచ్చి పుల్లయ్య, మనం పని దొంగలమని ఊరంతా తెలుసు. అది కాక చాందిని ఆవు కూడా అందరికీ తెలుసు. ఉన్న పొలంగా మనం పాలు నమ్మితే అందరికీ అనుమానం వస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంకేముందిరా, ఊరి వాళ్ళ చెప్పు దెబ్బలు, గాడిద ఊరేగింపు, ఊరి బహిష్కరణ. వామ్మో, తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అందుకేరా మనం ఆవుని దొంగతనం చేద్దాం, దాన్ని వేరే వాళ్ళకి అమ్మేద్దాం, వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుందాం. అప్పుడు మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఓకేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇద్దరూ ఆ రాత్రికి చంద్రిక ఆవుని ఎలా దొంగతనం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత సుధాకరు, దయాకరు చాందిని ఇంటికొచ్చారు. ఇంట్లో ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంటుంది. ఒరే దయా, చాందిని ఇంకా పడుకున్నట్టు లేదురా. అవునరా సుధా, ఇంట్లో ఇంకా ఎర్రబుగ్గ వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడెలా మరి? ఇంట్లో ఉన్న చాందినితో మనకి పనిలేదురా, మనం దొంగతనం చేసేది ఆవుని కదా. ఆవు పడుకుని ఉంటుంది, ఏ చప్పుడు చేయకుండా మనమే వెళ్ళి ఆవును తీసుకెళ్దాం అని అనుకొని ఇద్దరూ నెమ్మదిగా ఆవు దగ్గరికి వచ్చారు. దయాకర్ ఆవు తోకని తొక్కాడు. అంతే, ఆవు గట్టిగా అరిచింది. ఇంట్లో ఉన్న చాందిని నిద్రలేచి కిటికీ నుంచి చూసింది. ఆవు దగ్గర ఎవరో ఉన్నట్టుగా నీడలు కనిపించాయి. చాందిని భయపడకుండా తనలో తాను, దొంగలొచ్చినట్టున్నారు, తగిన విధంగా బుద్ధి చెప్తాను
అని అనుకొని ఇంట్లో ఒక మూల ఉన్న దేవుడి ఫోటో దగ్గరికి వచ్చింది. దండం పెట్టుకుంటుంది. దేవుడా, నువ్వెంత మంచివాడివి. ఆవుని కడిగి ఆ నీళ్ళని తాగితే అదృష్టం పరమ జిడ్డులా పట్టుకుంటుందని చెప్పావు. ఆ మాటలు విని సుధాకరు దయాకరు సంతోషపడుతూ ముఖాలు చూసుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ పక్కనే గోళంలోని నీళ్లతో ఆవుని కడుగుతూ ఉంటారు. చాందిని కిటికీ దగ్గరికి వచ్చి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్లకు వినిపించేలా ఇలా అంటుంది. ఏమిటి దేవుడా, ఆవు పేడని ఒళ్ళంతా పూసుకుంటే అని చాందిని చెప్పటం పూర్తి చెయ్యకముందే సుధాకరు దయాకరు కింద కనిపిస్తున్న పేడలో పడుకొని దొర్లుతూ ఉంటారు. చాందిని చూసి నవ్వుకుంటుంది. అలాగే దేవుడా, ఒళ్ళంతా పూసుకున్న పేడతో ఉదయం వరకు ఆవు దగ్గర నిలబడి ఉండాలా? అప్పుడే అదృష్టం వస్తుందా? అలాగే దేవుడా, ఉంటాను అని వాళ్ల వైపు చూసింది. వాళ్ళు చాందిని మాటలు విని ఒళ్లంతా పూసుకున్న పేడతో ఆ ఆవు దగ్గరే ఉంటారు. చాందిని చూసి నవ్వుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజున చాందిని ఆవు దగ్గరికి వచ్చింది. పేడ పూసుకుని ఉన్న సుధాకరు దయాకర్లని చూసింది. ఊరంతా మిమ్మల్ని వెర్రిబాగులోళ్ళని అంటుంటే నమ్మలేదు, కానీ ఇలా చూసిన తర్వాత నమ్మకం వచ్చింది మీరు వెర్రి బాగులోళ్ళేనని. సుధాకరు దయాకరు అదోలా ముఖాలు చూసుకుంటారు. ఎక్కడైనా ఆవుని కడిగిన నీళ్ళని తాగితే ఆవు పేడని ఒళ్ళంతా పూసుకుంటే అదృష్టం వస్తుందా? ఆ మాత్రం తెలివి కూడా లేకుండా పోయింది మీకు. అది కాదు చందని, మేం రాత్రి నీ ఆవును దొంగతనం చేయడానికి వచ్చాం. అప్పుడు నువ్వు దేవుడితో అంటుంటే విన్నాం, అందుకే ఇలా చేసాం. మీరిద్దరూ నా ఆవుని దొంగతనం చేయడానికి వచ్చారని రాత్రి మిమ్మల్ని చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. ఊరి వాళ్ళు అంటుంది నిజం కాదనుకొని ఇదంతా చెప్పాను. అది నిజమని నమ్మి అలాగే చేశారు. ఇలా దొరికిపోయారు. ఇద్దరూ తలలు దించుకుంటారు. ఇలా చూడండి బాబాయిలు, ఆవు చాలా పవిత్రమైంది, తల్లితో సమానం. గోమాతని దేవతగా భావించి పూజిస్తాం. ఆవిచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులు ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతో మేలు చేస్తాయి. పూజించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, పాపాలు తొలగిపోతాయి. ఆవును ఉపయోగించి చేసే వ్యవసాయం సహజ సిద్ధమైంది, భూమికి ఎంతో మేలు చేస్తుంది. దొంగతనం చేయటం, అమ్మటం, గోవు హత్య మహాపాపం. గోవులను సంరక్షించడం, వాటిని చక్కగా చూసుకోవడం అనేది మన బాధ్యత. అప్పుడే పాడి పంటలు బాగుంటాయి, పల్లెలు బాగుంటాయి. మమ్మల్ని మన్నించు చాందని, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యం. బుద్ధిగా ఏదైనా పని చేసుకుంటూ బతుకుతాం. ఇంటికెళ్ళి స్నానం చేసుకోండి. సుధాకర్ దయాకర్ ఇంటికెళ్ళిపోతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటారు. చాందిని పాలమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.